నమస్తే, నేను మీ జాహ్నవి. ఒకప్పుడు మనిషి ఆయుష్ ఎంత అంటే 100 ఏళ్ళు అనేవారు. ఇప్పుడు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, అది కూడా బ్రతకడం కష్టమే అన్నట్టుగా అయిపోయింది. కానీ 60, 70 ఏళ్ళు కాదు, మనిషి వయసు 120 ఏళ్ళు. ఇది 120 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకొచ్చు అని ఎక్కడో లండన్లో వేరే ఇతర కంట్రీల్లో మనం చూసి వాళ్ళు అన్ని ఇయర్స్ బ్రతికారు, ఇన్ని ఇయర్స్ బ్రతికారు అని చెప్పుకుంటున్నాం కదా. కాదు, మన ఇండియాలో, మన భారతదేశంలో ప్రస్తుతం మన దగ్గర ఉన్న వ్యక్తి వయస్సు 110 సంవత్సరాలు. మనందరికీ సుపరిచితులు సదానంద గిరి స్వామీజీ ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఖచ్చితంగా ఆయన ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నటువంటి ఆ ఆరోగ్య రహస్యాలు మనకు అందించడం కోసం ఈరోజు మన ముందున్నారు. సో మనం గురూజీ దగ్గరికి వచ్చేసాము. ఖచ్చితంగా మనందరి కోసం 100 ఏళ్ళ రహస్యాల్ని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. జై శ్రీరామ్. చాలా చాలా సంతోషంగా ఉంది గురూజీ మళ్ళీ మిమ్మల్ని కలవడం. మాకు కూడా అంతే సంతోషం. చాలా సంతోషం. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలిసాం. ఇప్పుడు మీ వయస్సు 110 సంవత్సరాలు. ఏ మాత్రం తగ్గలేదు, అంతే ఎనర్జెటిక్గా, అంతే యాక్టివ్గా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది గురూజీ. అయితే మొదటి ప్రశ్న, మీ 110 సంవత్సరాల ఈ జర్నీలో 110 సంవత్సరాలు ఇంత ఆరోగ్యంగా ఆనందంగా మీరు ఉండడానికి అసలు ఎలాంటి ఆరోగ్య రహస్యాలు పాటించారు? మేమందరం ఎలాంటి ఆరోగ్య రహస్యాలు పాటించాలంటారు? మేము కూడా అన్ని సంవత్సరాలు బ్రతకడం ఈజీ అని అంటారా? ప్రతి ఒక్కళ్ళు బతకచ్చు తండ్రి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవర లోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. ఓం సరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. మా గురుదేవులైనటువంటి మహంతి హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని మీరు అడిగిన ప్రశ్న ఆరోగ్య రహస్యము అని అంటారు. ఇది రహస్యమేం కాదు, ఒక జీవన విధానం, ఒక సిస్టమాటికల్ వే ఆఫ్ లైఫ్. హిత ఆహారము, శుచాహారము, మితాహారము అనే 3 పద్ధతులు ఉంటాయి. ఎట్లయితే రాముడు మితభాషి, తొలిభాషి, అల్పభాషి అని అంటారు, అట్లా మనిషికి తనకు ఏది తింటే హితము, ఏది తింటే హితం కాదన్న సంగతి తెలుసు. ఏదో ఒకడికి బెండకాయ పట్టదు, ఏదో ఒకడికి వంకాయ పట్టదు, కొన్ని ఉంటాయి. వాళ్ళు దాన్ని అవాయిడ్ చేస్తారు. అది తింటే నాకు నవ్వు వస్తుంది. ఈ నవ్వు వస్తుంది అని ఒక్కసారి వాడి మనసులో దూరిపోయింది అంటే, వంకాయ తింటే కూడా వానికి వెంటనే నవ్వు వచ్చి తీరుతుంది, నవ్వ లేకున్నా. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంటర్నల్ ఫీలింగ్. వంకాయ తింటే నాకు నవ్వా అని అనుకున్నాడు, అది లోపల రికార్డ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పరమాత్ముడు మనకి ప్రకృతిలో ఎన్ని కాయగూరలు ఇచ్చాడు, తినేందుకు ఇచ్చాడు. సో వాటిని తింటే మనకు ఏమీ జరగదు. ప్రతి దాంట్లో నుంచి కూడా ఒక మంచి గుణం ఉంది. ఐరన్ మీకు దండిగా దొరకాలంటే వంకాయే, దాంట్లో ఉన్నంత ఐరన్ ఇంకెక్కడ మీకు దొరకదు. అట్లా ఉంటుంది కొన్ని పదార్థాలను. సో దాన్ని తినచ్చు, దీన్ని తినకూడదని వీడ అనుకొని కొన్నిటిని అవాయిడ్ చేసేస్తున్నాడు, తినడం లేదు. ఇంకా రెండవది, ఇప్పుడు నాకు ఇది పట్టదు అని తెలిసిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయడమే మేలు. అది తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకునేకి కడుపులో గడబిడ వస్తుంది. ఎవడికో బెండకాయలు తింటే కడుపులో గడబిడ. తెలిసిన తర్వాత కూడా ఎక్కడో ఏదో ఫంక్షన్ జరుగుతుంటే వాడేదో ఆ బెండకాయ కూరను స్పెషల్గా వండి పెట్టాడు, కాస్త జీడిపప్పు అది ఇది వేసి. ఈ కండ్లు దాన్ని చూసి తినమంటుంది, నాలుక రుచి పట్టేసి తినమంటుంది, ఊరికే ఇటు దాకా లాగిచ్చేస్తాడు. ఆ తర్వాత బాధపడేది వీడే కదా, అంతే కదా. సో మనకు హితము కాని ఇది ఏదో దాన్ని అవాయిడ్ చేయడం. శుచి, కోసేటప్పుడు కూడా భగవన్నామ స్మరణతో ఏది ఎంత ముక్కలు కొయ్యాలా, ఎంతవరకు ఉడకపెట్టాలా. విపరీతంగా ఉడకపెట్టేసి దాంట్లోని విటమిన్లు, కాల్షియమ్స్ అన్నీ కూడా కాలిపోయి చచ్చిపోయేటట్టు చేసి ఉడకపెట్టేసి ఆ తర్వాత ఆ నీళ్ళను కూడా వంచేసి మనం తినేది చెత్త తింటున్నాం కాబట్టి బలం లేదు. పాతకాలంలో వాళ్ళు దంపుడు బియ్యము వాళ్ళ ఇంట్లో వాళ్ళే వడ్లు దంచుకొని వడ్ల మీద పొట్టు పోతే చాలు దాంతో వండుకునేవాళ్ళు. ఎంతటి ఫైబర్ దాంట్లో ఉంటుందంటే అంత శక్తివంతం. ఒక్కసారి వాళ్ళు ఇంత అన్నం తిన్నారంటే 6-7 గంటల వరకు మళ్ళీ ఆకలి కానివంత పరిస్థితి ఆ ఉత్త అన్నంలో ఉండేది. ఇప్పుడు మనం పాలిష్డ్ రైస్, డబల్ పాలిష్, ట్రిపుల్ పాలిష్
ఎంత తెల్లగా ఉండ ముత్యాలలాగా ఉండాలి. ఏముంది అంతా చేసి ఇంత నీళ్లు పోసి గంజి వేసి ఆ గంజి కూడా వంచేసి ఇంకా మనం తింటూ ఉన్నది ఉత్త కార్బోహైడ్రేట్స్ తప్ప ఇంకేమీ లేదు. పోషక విలువలన్నీ బియ్యంలో నుంచి పోతాయి, ప్రతి వస్తువులో నుంచి కూడా. ముడి పదార్థాలు ఏది ఎట్లా తినాలనో అవి అట్లా. ప్రకృతి పరంగా మనకు ఏ సీజన్లో పరమాత్ముడు ఎంత అద్భుతంగా ఆయా సీజన్లో ఆ పండ్లు ఇచ్చాడు, ఆయా పండ్లను భుజించడం డైరెక్ట్గా. దాంట్లో మళ్ళీ సిరప్పులు చేసుకొని స్క్వాష్లు జ్యూసులు చేసుకున్నా దాంట్లో మళ్ళీ కెమికల్స్ కలుపుతారు. ఈ కెమికల్స్ కలపడం మూలంగా ఆ కెమికల్స్ మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. దేవుడు అంతా చక్కగా పండ్లు ఇచ్చాడు, పళ్ళు ఉన్నాయి, మనకు పళ్ళు ఉన్నాయి. ఆ పండ్లను పండ్లతో కొరికి తింటే ఆ పండ్లకు శక్తి, చిగుర్లు బలంగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. మరి ఇప్పుడు ఈ సీజన్ అని లేదు, ఏ సీజన్లో అయినా అన్ని ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వస్తుందో కూడా అర్థం కానట్టుగా ఉంది. మానవుడు తెలివి మీరిపోతున్నాడు, పరమాత్ముడు ఇచ్చిన జ్ఞానాన్ని వక్రానికి వాడుకుంటున్నాడు. అఫ్కోర్స్ ఇప్పుడు పెరిగిన జనాభాకు అవసరాలు అవుతున్నాయి. ఏ సీజన్లో ఏ పళ్ళు తిన్నా కానీ ప్రమాదం లేదు. సీజన్లో పళ్ళు తింటే మంచిది. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్, ఎంతటి వాడైనా కానీ కొన్ని మామిడి పండ్లు తిని తీరాలి. కానీ మామిడి పండు తింటే వెయిట్ గెయిన్ అవుతామని చెప్పి ఇది ఈ అనుకోవడాల్లోనే ఉంది, ఏమీ లేదు. ఫస్ట్ మనం అదొక ఇంప్రెషన్ పడిపోతుంది లోపల. ఆ పడినాక మీరు తిన్న వెంటనే మీకు వేడి చేస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ రికార్డెడ్ ఇన్ యూ, ఇట్ కమ్స్ అవుట్, అదే బయటకు వస్తుంది తప్ప రెండోది కాదు. ఏ పదార్థము ఏ మనిషికి అపకారము చెయ్యదు ఎట్టి పరిస్థితుల్లో. వీఆర్ డిసైడెడ్ ఆల్రెడీ, ముందుగానే మనం అనుకోపట్టి అది జరుగుతుంది. ఇంకా రెండవది మితాహారం. మూడవది బాగుంది కదా, వాళ్ళు ఎవరో పెడుతున్నారు కదా అని ఈడి వరకు మెక్కకుండా 2 వంతులు భోజనము, 1 వంతు నీళ్లు, 1 వంతు గాలి ఆడేదానికి ఖాళీగా కడుపును ఉంచుకున్నప్పుడు ప్రతి 6-7 గంటలకు డైజెషన్ సిస్టమ్ బ్రహ్మాండంగా జరిగిపోయి అది జరుగుతుంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది టైం సెన్స్. 12 గంటలకు భోజనము అంటే 12కు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాటేంత వరకు ఉండొచ్చు. 12కు 10 నిమిషాలు ముందు తినచ్చు. 12 దాటి 12:30 అయిందా ఇంకా ఆ రోజుకు భోజనం చేయకూడదు. అంతగా టైంను మెయింటైన్ చేస్తే ఆ మెషనరీ, మన ఇంటర్నల్ మెటబాలిజం అనేది దానికి అకస్టమేషన్ అవుతుంది, అలవాటు పడుతుంది. ఎవరో ఒక బలవంతుడు పైల్మాన్ ఉన్నాడంట, ఆడు ఎంతమందినైనా కానీ ఓడిచ్చేస్తున్నాడు. వాడిని ఓడించాలి, అసలు వీడి బలంలో ఏమి రహస్యము అనుకొని వాడిని వెనకాల సిఐడిలను పెట్టారు. వాళ్ళు అందరూ వాడిని గమనిస్తూ ఉన్నారు. ఆఖరికి వాళ్ళకు వచ్చిన కంక్లూషన్, వీడు టైం దాటితే తినడు, టైంకు మటుకు ఖచ్చితంగా ఏం దొరికితే అది తినేస్తాడు. అది రహస్యము. వాడి టైంను తప్పించినామంటే వాడి బలం పోతుంది. నేను టైం తప్పియాలని ఆడు స్నానం చేసేటప్పుడు నువ్వుల నూనె పెట్టుకుంటా ఉన్నాడు తల. ఆ టైంలో లోపలికి పోయినారు. పోయి మాకు నీ చేతుల్లో నుంచి ఇప్పటికిప్పుడు ఏదైనా దానం కావాలా స్వామి అని అడిగినారు. ఆయన టైం చూసుకున్నాడు, 12 అవుతుంది. ఇప్పుడు ఇంకా స్నానం చేసేసి పోయి వాళ్ళకు దానం ఇచ్చేదానికి టైం అయిపోతుంది, తన భోజనం టైం అయిపోతుంది. ఉండండి ఇస్తానని చెప్పేసి ఆ చేతిలో ఉన్న నూనె గిన్నెను తాగేసి చేతుకున్న ఉంగరం తీసి ఇచ్చేసాడు. 2 పనులు అయిపోయాయి. సో హీ హాజ్ నాట్ మిస్డ్ ది టైం. సో నోబడీ కెన్ ఏబుల్ టు బీట్ హిమ్. ఎవరు అతన్ని జయించలేకపోతున్నారు. అంటే ఆ టైం సెన్స్. మీరు ఇలానే అంటే టైంకి తినే ప్రణాళికనే 90% ఉంటాము. కానీ ఒక సన్యాసి నాకు ఈ టైంకు మీరు పెట్టాలా అని ఇంకొకరిని అడిగేదానికి హక్కు లేదు, నాకు ఇది కావాలా అని అడిగే హక్కు లేదు. వాళ్ళు ఎప్పుడు పెడితే ఏం పెడితే అది మాత్రమే తినాలి. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ మేము ఏ చోటుకు పోతే మాకు ఏ టయానికి భోజనం దొరుకుతుందో తెలిసి ఆ టయానికి ఫిక్స్ అయిపోతాం. ఈరోజు నాకు 2 గంటలకు భోజనం దొరుకుతుంది అని అనుకుంటాం. సో ఆ ఉన్నన్ని రోజులు ఆ 2 గంటల మెయింటెనెన్స్. ఇంకా ఆ ఊరు ఇడిచిపెట్టిపోయాము. ఆశ్రమాల్లో అక్కడ ఇక్కడ అన్నదానాలు 11:30 నుంచే మొదలవుతాయి. 12 గంటలకు పోయేస్తాము, ఇంత తినేస్తాము, చేసేయాలి. మళ్ళీ రాత్రికి ఉందా లేదా మాకు అవసరం లేదు. ఒకప్పుడు దగ్గర 70-80 సంవత్సరాలు ఈ కట్టె ఏకభుక్తంగా అలవాటై వచ్చింది. ఏకభుక్తం. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం స్నాకులు, రాత్రి
టిఫిన్లు ఇవన్నీ ఏముండవు. ఒకటేసారి తిన మధ్యాహ్నం ఒకటేసారి 12 నుంచి 2 లోపల ఎవరైనా పిలిచి పెడితే తినాలి, లేకపోతే ఆ రోజుకు మంచినీళ్ళే. అంతే. అది ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 11 రోజుల వరకు ఉండేటట్లు మా గురువు మాకు తర్ఫీదు ఇచ్చారు. అంటే ఎట్లా ఇచ్చారు అంటే, చాంద్రాయణ వ్రతం అనే ఒక విధానం ఉంటుంది. పౌర్ణమి రోజు 15 పిడికిళ్ళ రొట్టె ముక్కలు, దానికి అవసరమైన 2-3 రకాల కూరలు, దాల్, నెయ్యి, బెల్లము అన్నీ పెడతారు. ఈ కట్టె మొదట్లో చాంద్రాయణ వ్రతము అంటే ఏందో వ్రతము అంటే బాగుందిలే, ఇంత ప్లేట్ ఫుల్స్ పొద్దున్న నుంచి రాత్రి వరకు తినిపించకుండా ఉన్నా. నా లైఫ్లో మొదటిసారి ఉపవాసం ఉండేది అప్పుడే, చాంద్రాయణ వ్రతం మొదలప్పుడు. దానికి ముందు ఆశ్రమం దిక్కుమాలింది, ఊరికి తినడమే. ఆశ్రమంలో ఎప్పుడైతే ఈయన ఈ చాంద్రాయణ వ్రతం మొదలుపెట్టి పగలంతా తినకూడదు, రాత్కు చాన్కు దేఖనేకే బాద్ ఖానా హై దే, రాత్రి చంద్రుడిని చూసినాక తినాలా అన్నాడు. అవును, రైట్. బలవంతంగా సచ్చి చెడి ఉదయం అంతా ఎట్లు నోరు కట్టుకొని ఉన్నాను. సాయంత్రం ఆ 15 పిడికిళ్ళ ఇంత పెద్ద కుప్ప రొట్టె ముక్కలు, అంతంత కప్పుల్లో పప్పు, దాలు, అన్ని సబ్జీ, నెయ్యి, బెల్లము పెట్టేసరికి ఈ వ్రతం ఏదో భలే బాగుంది, ఎన్నాళ్ళైనా కానీ ఈ వ్రతం చేస్తాము అనుకున్నాను. ఒక 7-8 రోజులు పోయినాక డౌట్, కుప్ప తగ్గుతుంది. మా పక్కన ఇంకో సాథీని అడిగాను, ఏమైనా ఇది మొదటి దినమేమో ఇంత పెద్దది ఉండింది, పెద్దగా తెల్ల, ఇప్పుడేంది కుప్ప సగమైంది అన్నాను. అవును, నీకు తెలీదా, పౌర్ణమి కళ ఎట్లెట్లా ఒకటి తగ్గుతుందో ఒక్కొక్క పిడికెడు తగ్గించేస్తారు. అమావాస్య ముందు దినం ఒక పిడికెడు, అమావాస్య రోజు ఏమి ఉండదు, మళ్ళీ ఆ తర్వాత ఒక్కొక్క పిడికెడు పెంచుకుంటూ పౌర్ణమికి తీసుకొని వస్తారు అని అన్నారు. 1 నెల భరాయించా, చేతకాలే. మా గురువుని అడిగా. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది గురుజీ? 24, 27, 26, 25 ఆ ప్రాంతాల్లో ఉండదు. మంచి ఎనర్జెటిక్. అప్పుడు మా గురువుని అడిగేశాను, ఇట్లా కొంచెం కొంచెం చంపే బదులు ఒకటేసారి చంపేయకూడదా, ఏంది తిండి ఇట్లా పెడతావు, పెట్టకుండా మానేస్తావు, ఎట్లా నేను తట్టుకునేది అంటే, అరే ఈ జానడు పొట్ట కోసమే మనిషి ఇన్ని చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు, ఆఖరికి హత్యలు కూడా చేస్తాడు. అంటే ఈ జానడు పొట్టను పోషించుకునేకి, వాని మీద డిపెండ్ అయిన పొట్టలు పోషించుకునేకి, నువ్వు దాని మీద కాబు పొందావు అంటే నువ్వు దేనికి లొంగాల్సిన పనిలే, ఎవరి దగ్గర లొంగాల్సిన పనిలే, ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పనిలే. నిన్ను అట్లా తయారు చేయాలని మా గురువు మమ్మల్ని ఎట్లా చేశాడో నేను నిన్ను అట్లా చేస్తున్నాను, నిన్ను చంపడానికి కోసం కాదురా, అర్థం చేసుకో అన్నాడు. ఆ మహానుభావుడు మమ్మల్ని అట్లంతా చేసి ఈ స్థాయికి తీసుకుని రాబట్టి ఈరోజు ఈ కట్టె ఇట్లా ఉంది. అది ఈరోజు మీ నుంచి మేము అసలు మీరు 110 అంటేనే ఆశ్చర్యపోతూ ఉన్నారు, మా వైపు 150, 170 ఉన్నవాళ్ళు ఎంతోమంది, ఇంకా ఇప్పటికీ 300-400 ఏళ్ళ యాక్టివ్గా అలానే ఉంటారా గురుజీ? అంత ఎనర్జెటిక్గా ఉంటారు. కానీ వాళ్ళ వయసు వాళ్ళకే గుర్తుండదు, ఎప్పుడు పుట్టామన్న సంగతి తెలియదు, వాళ్ళకి ఆ రికార్డింగ్ ఏమి ఉండదు, వాళ్ళు అలాగే ఉంటారు. అసలు గురూజీ ఎలా నడుస్తారంటే మనం ఎందుకు పనికిరాం, అంత యాక్టివ్గా అలా మీరు ఇలానే 200 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికి ఇంకా మాకు కాదు మా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇలానే మీరు మంచి మంచి రెమెడీస్ ఇవ్వాలి గురువు గారు. బ్రతుకు అనేది మన చేతిలో ఉండేది తల్లి కాదు, మనం పెట్టుకోవచ్చు కొంతవరకు, కానీ వాడు ఒకడు ఫిక్స్ చేసి ఉంటాడు, ఆ ఫిక్స్ను మనం ఏం కాదనలేము. కానీ అందుకే మేము అనేది, మా గురువులు అంటుంటారు, బతకాలనే ఆశ ఉండకూడదు, చచ్చిపోతామనే భయము ఉండకూడదు. అది ఈ 2 ఉన్నప్పుడు ఇంకా మనిషికి ఏ చింత లేదు. అవును, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇప్పుడే చాలా మిస్ అయిపోయాం, చాలా పోయినాయి. అసలు ఆయుష్ రేపు నిజంగా ఎలా పోతుందా, బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు, అసలు మీతో మాట్లాడుతుంటే ఇంకా చాలా వస్తున్నాయి. ఎందుకు అంటే దిక్కుమాలిన టెన్షన్లన్నీ మనిషిని ఎత్తినేసుకుంటున్నాడు, తనకు అవసరమైనటివి తనవే సాల్వ్ చేయలేకపోతే వస్తుంటే ఆ పేపర్లు టీవీలు చూసి ఈ సినిమాలు చూసి దిక్కుమాలిన టెన్షన్లలో పడిపోతాను. సో టెన్షన్ మేక్స్ ది ట్రబుల్. మనస్సును ఎప్పుడూ ప్రశాంతంగా పెట్టుకోవాలా, మనస్సును ఏమీ రాయని తెల్ల పేపర్ లాగా పెట్టుకొని ఉండాలి. ఏదైనా దాని మీద రాస్తాము వెంటనే ఎరేస్ చేసేయాలి. ఒకళ్ళు ఇప్పుడు కలిసాం, మాట్లాడాం ఇంత ఆప్యాయంగా, ఈ క్షణమే ఇంతే, మీరు బయటికి వెళ్ళిపోయినారంటే మీరెవరో నేనెవరో, అయ్యో ఆ పాప మళ్ళీ ఎంత బాగా మాట్లాడింది, ఎంత చక్కగా చెప్పింది, అయ్యో ఎంత బాగా చెప్పింది, ఎన్నిసార్లు అనుకున్నా ఏముంది అక్కడ, ఇంకా ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇది అయిపోయింది, ఫినిష్. సో ఆ విధంగా ఉండగలిగితే, మనస్సును ప్రశాంతంగా ఉంచగలిగితే, అది హెల్త్ను ఇంటర్నల్ ఎప్పుడు బాగుంటుందో ఎక్స్టర్నల్ బాగుంటుంది.
ఈ రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్. సైకిల్ రెండు చక్రాలలాగా ఎక్స్టర్నల్ బాగుంటే ఇంటర్నల్ బాగుంటుంది, ఇంటర్నల్ బాగుంటే ఎక్స్టర్నల్ బాగుంటుంది. మా ఉద్దేశంలో ఇంటర్నల్ ముందు బాగా పెట్టుకుంటే ఎక్స్టర్నల్ ఆటోమేటిక్గా బాగుంటుంది. సో అప్పుడు ఎవరైనా 120 సంవత్సరాలు ఈజీగా హ్యాపీగా బ్రతికేయచ్చు మనిషికి అంటారు. పరమాత్ముడు ఇచ్చిన ఆయురార్థం 120. అందుకే షష్ఠి పూర్తి అని పాతకాలంలో చేసేవాళ్ళు. ఎప్పుడు షష్ఠి పూర్తి? 60 ఏళ్ళు వచ్చాక వానికి 60 ఏళ్ళు వస్తే షష్ఠి పూర్తి కాదు. పెండ్లి అయినప్పటి రోజు నుంచి 60 ఏళ్ళు పూర్తి అయితే భార్యాభర్తలు ఇద్దరు బతికి ఉంటే అప్పటికి వాళ్ళకు 80 ఏళ్ళు. సహస్ర చంద్ర దర్శనం. 20 ఏళ్ళ వయసులో పెండ్లి అయింది అనుకోండి, 60 ఏళ్ళ వయసు 60 ఏళ్ళ వరకు వాళ్ళు ఇద్దరు అన్యోన్య దాంపత్యంలో ఉంటే అప్పటికి 80 ఏళ్ళు సహస్ర చంద్ర దర్శనం ఇద్దరూ చేసుకున్నట్లు. అప్పుడు భార్యకు 80 ఏళ్ళు దాటింటాయి, అదే 60 ఆటోమేటిక్గా దాటి ఉంటాయి. అప్పుడు చేసుకునేది నిజమైన షష్ఠి పూర్తి. అంతేగాని 60 ఏళ్ళు వచ్చాక చేసుకునేది 60 ఏళ్ళు వచ్చినప్పుడు సహజంగా చేసుకుంటారు. అది. రెండవ షష్ఠి పూర్తికి వీళ్ళు ఉండరు. చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ఇంకా చాలా ప్రశ్నలు, చాలా ఆరోగ్య రహస్యాలు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. ఎస్, చూసారు కదండి, ఇంకా చాలా తెలుసుకోవాలని ఉంది. సో మరో డెఫినెట్గా మీకోసం ఆరోగ్య రహస్యాలు, మీ అందరికీ కావాల్సిన మంచి రెమెడీస్ గురువుగారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో చాలా డీటెయిల్గా 120 సంవత్సరాలు మనం కూడా బ్రతకాలంటే ఎలాంటి ఆరోగ్య రహస్యాలు పాటించాలి, ఎలాంటి ఆహార నియమాలు ఉండాలి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.